నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారాయని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి వ్యవస్థలను ఇప్పుడే గాడిలో పెడుతున్నాం, ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నామని చెప్పి ఇక పెట్టుబడుల వెల్లువ గురుస్తుందని, మరి పోలీస్ వ్యవస్థలో కూడా ప్రక్షాళన చేసాం, ఒకళ్ళిద్దరున్నా కూడా వేరేస్తామని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడితే పీడీ యాక్ట్ కూడా తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. ఇక మరోపక్క పయ్యావుల కేశవ్ గారు కూడా మాట్లాడారు. అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా గంజాయిపై మాట్లాడారు. మరి అసెంబ్లీలో మంత్రులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి యాక్షన్ ఎంత మేర జరుగుతోంది, ప్రజలు ఎంత మేర సఫలీకృతం అవుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ప్రతిపక్షం హాజరవ్వలేదు. సో రెండు పక్షాలు అధికార పక్షమే తీసుకోవాలి. సో వాళ్ళే క్వశ్చన్లు అడుగుకుంటున్నారు, దానికి సమాధానాలు కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని వేధిస్తున్నది పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే అసభ్యకర పోస్టులు పెట్టడం గతంలో చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అలాగే గంజాయి కూడా దానికి రిలేటెడ్గానే ఉంటుంది. సో మరి చంద్రబాబు గారు అయితే ధ్వజమెత్తుతున్నారు, ఆయన ఎక్కడికక్కడికి ఎక్కడ తప్పు జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. కానీ పోలీస్ వ్యవస్థలో ఇంకా మార్పు వచ్చినట్టయితే కనిపించట్లేదు. సో గంజాయి కూడా విచ్చలవిడిగా ఇంకా దొరుకుతుంది అని కూడా అంటున్నారు. ఎప్పుడు సార్ మరి ఇంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? మరి చంద్రబాబు గారు ఆశిస్తున్నట్టు రోజులు ఎప్పటికి మారే అవకాశం ఉంటుందంటారు? దీనికి ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మీరేం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవేదనలో అర్థం ఉంది. పోలీసులే కాదు, అధికారులు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా సహకరించట్లేదు ఆయనకి. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అధికారులు పోలీసులే కాదు, కొంతమంది రాజకీయ నాయకుల యొక్క సహకారం కూడా లేదు ఆయనకి. ఇది ఆయన గమనించుకోవాలి. గమనించుకుంటారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలోనే వాళ్ళ మీద కొంతమంది మీద వాళ్ళ గురించి మాట్లాడటం కూడా జరిగింది. ఆయన పిలిపించుకొని మాట్లాడారు. అయినా సరే ఇంకా ఆయన మాటలు వింటలేదని అయితే నేను భావిస్తున్నా. ఇది కొంతమందికి బాధాకరమైన కావచ్చేమో, కానీ కొంతమంది మాత్రం ఇంకా ఆయన్ని పెడిచివనే పెట్టి వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరన్నట్టు గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు శాపాలే ఈరోజు వెంటాడుతూనే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా. గత ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, అలాగే అధికార పార్టీలో అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, అధినేతతో సహా, అధికారులతో సహా వాళ్ళు ఏం చేశారో ఎండగడుతూ వీళ్ళు ప్రజలను చైతన్యపరిచారు. ప్రజలు కూడా నమ్మారు. వాస్తవాలు వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి, అంటే వీళ్ళు చెబితేనే ప్రజలు నమ్మలేదు, వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఎండగడుతున్నారు. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటంటో వాళ్ళు చూశారు కాబట్టి, ఫలాలు కూడా చాలామంది అనుభవించి ఉన్నారు కాబట్టి ఈ కూటమికి అఖండ విజయం చేకూర్చారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 163వ రోజు. మరి ఈ రోజు వరకు దానికి సంబంధించిన వాళ్ళే ఆధారాలు దొరికినా కూడా ఎందుకు మేనవేషాలు లెక్క పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు దాని గురించే బాధపడుతున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి విషయం తీసుకుంటే, ఆయనకు సంబంధించినంత వరకు భూదందాలకు సంబంధించినవన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. మదనపల్లిలో దసరాలు తగలబెట్టారు. అలాగే పోలవరంలో మొన్న దసరాలు తగలబెట్టారు. చాలా స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. అయినా సరే మళ్ళీ పోలవరంలో దానికి సంబంధించిన కొంతమంది అధికారుల్ని ఆ రోజు మీరు తప్పు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారని చెప్పని వాళ్ళని దండించే విధంగా వాళ్ళని విధుల నుంచి పక్క తప్పించారు. మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? విచారణ కూడా పూర్తి కాలేదు. విచారణ జరుగుతూ ఉన్నాగా అంటే ఇక్కడ అధికారులు ఏ విధమైనటువంటి పెత్తనాలు చేస్తున్నారు అంటే, ప్రభుత్వం చెప్పేది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది పెడచెవిని పెడుతున్నారని ఒక అర్థమైపోతూనే ఉంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినంత వరకు, భూదందాలకు సంబంధించినంత వరకు సిసోడియా గారి ఆధ్వర్యంలో ఎంతోమంది వచ్చి వినతులు ఇచ్చారు. మాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది చెప్పి. దాని మీద ఇంతవరకు ఎందుకు మిన్నకున్నారు? ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన ఆవేదన పడితే ఉపయోగం లేదు, చర్యలు కూడా కావాలి. మీరు ముఖ్యమంత్రి, మామూలు వాళ్ళు మాట్లాడినట్టు మీరు మాట్లాడకూడదు. మీరు ముఖ్యమంత్రి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి ఎప్పటి నుంచో 2019 నుంచి 2024 వరకు కూడా అక్రమంగా బియ్యం రవాణా చేశారు, కాకినాడని కేంద్రంగా చేసుకుని చెప్పని అందరూ మాట్లాడారు. చివరికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మరి మీరెళ్ళి మీ పౌర సరఫరా శాఖ మంత్రి, అంటే జనసేనకు సంబంధించిన పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ నిల్వ ఉన్నటువంటి బియ్యాన్ని 40,000 టన్నుల బియ్యాన్ని గుర్తించారు.
మరి ఈ రోజు వరకు చర్యలు ఏంటి? ఏం జరుగుతున్నాయి? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఎవరిని అదుపులో తీసుకున్నారు? ఈ రోజు కూడా అర్థం కాని పరిస్థితి. అలాగే ఇప్పుడు కొంచెం కదలికి వచ్చింది. వర్రా రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకొని, కొంతమంది ఇంటూరు రవికిరణ్ అదుపులో తీసుకొని, కొంతమందిని అదుపులో తీసుకున్నందువల్ల మీరు అన్నట్టు మహిళల మీద అసత్యంగా, కుటుంబ సభ్యుల మీద, అలాగే గత ముఖ్యమంత్రి తల్లి మీద, చెల్లెల మీద ఇలాంటి వ్రాతలు రాసిన వాళ్ళందరిని కూడా ఈరోజు అదుపులో తీసుకుంటున్నారు. అక్కడ మాత్రం కొంచెం పురోగతి కనపడుతుంది. మిగిలిన విషయాల్లో ఎందుకు కనపడట్లేదు? పులివర్తి నాని అనే వ్యక్తి మీద ఇప్పుడు శాసనసభ్యుడు చంద్రగిరికి, పులివర్తి నాని అనే ఆయన ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యుండి ఆయన మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ఈవీఎంలను భద్రపరిచిన చాట ఏదో చేయబోతున్నారని చెప్పిన ఆయనకు సమాచారం అంతే పర్యవేక్షిద్దామని వెళ్తే ఆయన మీద దాడి చేశారు. చావంచుల దాకా వెళ్ళి ఎన్నికొచ్చాడు ఆయన. దానికి సంబంధించినంత వరకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తొలి ముద్దాయిగా పెట్టేసి అతని మీద అభియోగాలు ఉన్నాయి. 307 కూడా అతని మీద పెట్టారు. మరి అలాంటి వ్యక్తి బెంగళూరులో దొరికితే వచ్చి 41 నోటీసులు ఇచ్చి పంపించిన అధికారులు. కానీ ఆ రోజు పంపించారు, మీకు తెలియదు అనుకోవచ్చు. తెలిసిన తర్వాత ఇప్పుడు దాకా మీరు ఏం చేశారు? దాని మీద చర్యలేవి. మరి ఆ రోజు పులివర్తి నాన్నగారు మాట్లాడారు కదా, నీ మీద చాలా ఉన్నాయి, సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, ఎందుకు ఇవ్వట్లేదు ఆయన? ఎందుకు పోరాటం చేయట్లేదు? బాధితుడు నువ్వు కదా, చావంతుల దాకా వెళ్ళి వచ్చింది నువ్వు కదా, ఏం జరిగింది? ప్రజలు అడుగుతున్నారు. సమాధానం ఉందా మీ దగ్గర? ఎందుకు దాని గురించి మీరు ముందు పురోగతి సాధించట్లేదు? ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఆడుతాం ఆంధ్ర 108 కోట్ల రూపాయల పై చిల్లర దాంట్లో జరిగింది, అవతవకలు జరిగింది అని చెప్పని మీరే చెప్పారు. ఏది ఇంతవరకు చర్యలేవి? తూతు మంత్రంగా ఒక రోజులో పూర్తి చేస్తారా విచారణ? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే అధికారులు మీరు నియంత్రించలేకపోతున్నారా, లేకపోతే మీలో ఉన్న కొంతమంది వాళ్ళు సహకరిస్తున్నారా? లోపం ఎక్కడుంది అనేది అదే నేను అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నాను. అధికారులను మీరు నియంత్రించలేకపోతున్నారా, పని చేయించుకోలేకపోతున్నారా, లేదంటే మీలో చాలామంది వాళ్ళకి ఏమైనా సహకరిస్తున్నారా? అందువల్లే వాళ్ళు ఇంత విచ్చలవిడిగా చేస్తున్నారా? ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రజలు ఏమని కోరుకున్నారు? వాడు చేసిన అన్యాయాలు, అక్రమాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని ఒక రాజకీయ పార్టీకి ఇంతకంటే అవమానకరమైన రీతిలో ఫలితాలు రాని విధంగా మీకు ఫలితాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ఇంకోటి, చంద్రబాబు గారు కూడా ఎప్పుడు ఏం జరిగినా కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ఆయన ఫైర్ అవుతూనే ఉన్నారు, చెబుతున్నారు, కానీ ఫలితాలు దొరకట్లేదు కదా. అక్కడ అంతిమంగా ఏం కావాలమ్మా? అంతిమంగా ఏం కావాలి? చర్యలు కావాలి. చర్యలు ఆయనే బాధపడుతున్నాడు కాబట్టి నేను అడుగుతున్నాను. ఆయనే బాధపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు గనుల వెంకటరెడ్డి ఏం జరిగిందో అందరూ చూశారు. స్పష్టంగా మీ నివేదికలోనే 2600 పైచిలు కోట్ల రూపాయలు ఇసుకలో అక్రమాలు జరిగిందని చెప్పని మీరే నివేదిక అంతా చేశారు. మరి ఈరోజు అతనికి ఏ వెలుసుబాటుతోటి బయటకు వచ్చాడు? అదొకటే కాకుండా ఆక్సిజన్ ప్లాంట్ విషయంలో కూడా ఆయన అవినీతి చేశారని చెప్పి మరి ఎట్లా బయటకు వచ్చాడు? ఏం జరుగుతుంది? ఇది కదా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటుంది. అంటే మీరు మాటల వరకే పరిమితం అవుతున్నారు అనే భావనలో ప్రజలు ఉన్నారు. చాలా ప్రమాదకరం ఇది. మీకు, మీ పార్టీకి చెప్తున్నాను, ఈ కూటమికి చాలా ప్రమాదం ఇది. మీరు ఈ విధంగా మేనమేషాలు లెక్కబెడుతూ ఇంకా వాళ్ళని రక్షించాలి అని భావిస్తే వాళ్ళు కట్లపాము లాంటి వాళ్ళు, నాగుపాము లాంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళని మీరు రక్షిస్తే రేపు మళ్ళీ మీరు వాళ్ళ అధికారంలోకి వస్తే మిమ్మల్ని భక్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, చంద్రబాబు గారు పెట్టుబడుల మేట మొదలుపెట్టి అదే పనిగా అంత పెట్టుబడులు వెలుగు తీసుకొచ్చి ఇప్పటికే 3,40,000 మంది దాకా ఉద్యోగాలు. అంటే 5 నెలల్లో అసలు సామాన్యమైన విషయం కాదు. అంటే చంద్రబాబు గారి దృష్టి మొత్తం అభివృద్ధి పైనే ఎక్కువ కనిపిస్తూ ఉంది. మరి అలాంటి టైంలో దాన్ని ప్రజల వద్దకు చేరనీయకుండా వైసీపీ వాళ్ళు అదే పనిగా ఫేక్ ప్రచారాలు, మీడియా ముందుకు రావడం ఇలా చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ అసలు అభివృద్ధి కన్నా వీళ్ళపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు. నిస్సందేహంగా అభివృద్ధి ఎటు జరుగుతుంది. లోకేష్ బాబు గారు ఎంత శ్రమ పడ్డారు ఇప్పుడు కంపెనీలు తీసుకురావడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీలని ఒక రూపు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు అధ్వానం చేస్తున్నారు. మీరు ఇంత కష్టపడుతూ కూడా ఫలితాలు ప్రజలకు అందకుండా, రాష్ట్రానికి అందకుండా ఈ కాలకేయులు అడ్డుపడతా ఉంటే ఇంకా వాళ్ళని చూసి మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. నెపం ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు మీదకి వెళ్ళిద్ది, అది కూడా చెబుతున్నాను నేను. అలా అంటానికి మనం ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే బాధ్యులు వాళ్లే కాబట్టి, బాధ్యత వాళ్ళదే కాబట్టి, వాళ్లే ఏదో చేయాలని చెప్పని చేస్తారని నమ్మకంతో వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి, ముఖ్యమైన పదవుల్లో వాళ్లే ఉన్నారు కాబట్టి ఇంకా ఎందుకు ఇలా చూస్తా ఊరుకుంటున్నారు అని చెప్పని ప్రజలు ఈరోజు భావిస్తున్నారు.
దానికి సమాధానం ఉందా ఇక్కడ? అంటే మీరు అన్నదాన్ని బట్టి ఇంకా అన్ని శాఖల్లో ప్రక్షాళన జరగాలంటారా? నిస్సందేహంగా ప్రక్షాళన జరగాలి అని కోరుకుంటే అది జరగడానికి పెద్ద ఆలస్యం అవదు. దాని మీద దృష్టి పెట్టలేదు. దాన్ని చెబుతున్నారు, ప్రచారానికి మాత్రమే వినియోగిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో దాని మీద చర్యలు లేవు. చర్యలు ఉంటే ఎందుకు వీళ్ళు అట్లా చూస్తూ ఉంటారు? వాళ్ళ మీద చర్యలు ఏమిటి? నేను అనేది అదే. కనపడుతున్న కొన్ని అంశాల్లోనైనా సరే బహిరంగంగా ప్రజలకు తెలియని అంశాలంటే మీరు ఏదన్నా చేయొచ్చు. ప్రజలకు తెలిసి బహిరంగంగా జరిగిన అంశాల్లో కూడా బాధ్యుల్ని మీరు శిక్షించకుండా వదిలేస్తున్నారు అంటే మీరు పైకి మాట్లాడుతున్నారు, క్షేత్రస్థాయిలో వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఇది గమనించుకోండి మీరు. ఇది గమనించుకోవాలి మీరు. అంటే ఇది మా సూచనే. చేయాల్సింది మీరే. గతంలో వాళ్ళ మీద ఎలా పోరాడామో, వాళ్ళు చేసిన అవినీతిని అక్రమాల గురించి గొంతెత్తి ఎలా మాట్లాడామో, ఈరోజు మీరు అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారని చెప్పట్లా. అక్రమాలు చేసేవాళ్ళు ఇంకా విచ్చలవిడిగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఎవరెవరు సహకరిస్తున్నారో వాళ్ళని గుర్తించండి. మీ చుట్టూ ఉండి మీకు భజన చేసేవాళ్ళు కాదు. నిజంగా ఆ రోజు పోరాడిన వాళ్ళు ఎవరు, ప్రజల కోసం పరితపించే వాళ్ళు ఎవరు గుర్తించుకోండి. వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వండి. వీళ్ళకి శిక్షలు వేయండి. అప్పుడే మీరు అనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విధ్వంసం చేసిన దానికి, నష్టానికి, మీరు చేసిన శ్రమకి సరైన గుర్తింపు వస్తుంది. ప్రజలకు కూడా మేలు జరిగిద్ది. మీరు ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2047 నాటికి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నారో మీ కలలు నెరవేరుతాయి. అంతే తప్ప ఉదాసీనంగా ఉన్నందువల్ల మీరు బాధపడినారు కాదు. కఠిన నిర్ణయాలు తీసుకోండి. 1995 చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కనిపించండి. అప్పుడే వీళ్ళు మాటలు వింటారు. ఇది ప్రజల ఆలోచన, నా ఆలోచన కూడా. దయచేసి మా విన్నపాన్ని మీరు మన్నించండి అని చెప్పని ఈ కూటమి నేతలను వేడుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.